ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సమస్త విశ్వంలో ఉన్న గురు పరంపర గురువులందరికీ, గురు పరంపర గురుమండలి గురువులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువు గారికి, మన వంశీకరణ్ సార్ గారికి వేల వేల ఆత్మకోటి ప్రణామాలు. అలాగే ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్కి నా ఆత్మ ప్రణామాలు. మనం ఇప్పుడు 116 మహర్షుల జీవిత చరిత్రలోని మొట్టమొదటి అయిన అగస్త్య మహర్షి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ అగస్త్య మహర్షి అనితర సాధ్యమైన మహత్కార్యములు చేసిన మహర్షి, మహాత్ముడు అగస్త్య మహర్షి. స్త్రీలు పొంగిన పుణ్యభూమి. స్త్రీలు అనగా లక్ష్మి, సంపద, ఐశ్వర్యము, వృద్ధి, సమృద్ధి, కీర్తి, బుద్ధి ఇలాంటి పదములతో మనం స్త్రీని అని పలుకుతాము. తెలుసుకుని ఈయన పుట్టుక కూడా ఒక విచిత్రంగానే కలిగింది. జననం కూడా ఇతనిది చిత్రంగానే జరిగింది. అగ్నిదేవుడు, వాయుదేవుడు వీరిద్దరూ ఊర్వశిని చూసి మోహితులై వీరిద్దరి హింసతో అగస్త్య మహర్షి జన్మించాడు. ఎలాగంటే ఒకరోజు ఊర్వశి స్వర్గంలో ఇంద్రుని పిలుపు మేరకు స్వర్గానికి వెళ్ళి నాట్యం చేయడానికి వస్తుండగా నిమిషం మేడం. అంతరాయంకు క్షమించండి. ఊర్వశిని చూసి వీళ్ళు మోహితులయ్యి సూర్యదేవుడు, వరుణదేవుడు మాకు నిన్ను చూడంగానే మాకు కామం కలిగినది, నీ మాకు కోరికని తీర్చవలసిందిగా ఊర్వశిని అడుగుతారు అన్నమాట. ఆ ఊర్వశి ఏమనిద్దంటే, నాకు ఇంద్రలోకం నుండి నాట్యం చేయడానికి ఆహ్వానం వచ్చింది, నేను అటు వెళ్తున్నాను, అది వెళ్ళి వచ్చిన తర్వాత మీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ ఊర్వశి వెళ్ళిపోగానే వీళ్ళకి ఆ విపరీతమైన కామవాంఛ వల్ల వీళ్ళకి స్ఖలనం జరుగుతుంది, వీర్యస్ఖలనం జరిగింది ఇద్దరికి. వీరిద్దరు ఏం చేస్తారంటే ఆ స్ఖలించిన వీర్యంని ఒక కుండలో భద్రపరుస్తారు. ఆ కుండలో భద్రపరిచిన తర్వాత కొన్నాళ్ళకి ఆ కుండలో నుంచి జన్మం తీసుకుంటారు అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి. వీళ్ళిద్దరిని కుంభ సంభవులు అని పేరు వచ్చింది. కుండల నుంచి వచ్చారు కాబట్టి, జననం తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి కుంభ సంభవులు అని పేరు వచ్చింది. కలసజుడు, కుంభ సంభవుడు, ఇంకా ఔరేశేయుడు, మిత్రావర్ణపుత్రుడు, వాహిని మారుతి సంభవుడు అని వీళ్ళకి పేర్లు వచ్చినాయి. అనేక పేర్లు ఉన్నాయి వీళ్ళకి. ఈ మిత్రావరుణుడు అంటే మనకి సూర్యుడు కాబట్టి సూర్యుడి పేరు మిత్ర అంటారు. వరుణుడు అంటే వర్షము, వరుణదేవుడిని అంటారు. అందుకని వీళ్ళిద్దరికి మిత్రావరుణుని పేరు కూడా ఉందన్నమాట. మన వశిష్ఠ మహర్షి గురించి మనం తర్వాత అగస్త్య మహర్షి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయనకి పేరు దేవతలే పెట్టారు దానికి. అలాగే అగస్త్య మహర్షి చిన్నతనంలో ఉపనయనము,
ప్రణవ పంచాక్షరి మంత్రము ఇవన్నీ కూడా దేవతలే జరిపించారనమాట ఆయనకి. అన్ని మంత్రోపదేశం ఇవ్వటము, ఇంకా ఉపనయనం చేయడం ఇవన్నీ కూడా దేవతలే చేశారనమాట. ఆయన బ్రహ్మచారం తీసుకొని బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు. ఉన్న సమయంలో అడవి మార్గం ద్వారా పయనిస్తున్న సమయంలో ఒక చెట్టుకి ఒక మహర్షి మునులు తలక్రిందులుగా వేలాడుతూ కనిపించారు ఈ అగస్త్య మహామునికి. వాళ్ళని చూసి, మునులారా ఎవరు మీరు, ఇట్లాగా తలక్రిందులుగా ఎందుకు వేలాడుతున్నారని వాళ్ళని అడిగారు అన్నమాట. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము నీ పితృదేవతమయ్యా, నువ్వేమో బ్రహ్మచార దీక్ష తీసుకున్నావు, నువ్వు పెళ్లి చేసుకొని సంతానము నీకు కలిగితే గానీ మాకు ఉన్నత లోకాలకు వెళ్ళే అదృష్టం కలుగుతుంది, మాకు పయనం కలుగుతుంది. లేదంటే మేము ఇలాగా చెట్టుకి వేలాడుతూ ఉండవలసిందే. నువ్వు పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని మాకు ఆ పుణ్యలోకాలు ప్రాప్తి కలిగేటట్టు చెయ్యి అని కోరతారన్నమాట అగస్త్య మహర్షిని. అగస్త్య మహర్షి ఏమంటారంటే అప్పుడు, స్వామి, పితృదేవతలారా, నాకు వివాహం చేసుకోవడానికి సమ్మతమే, నాకు తగిన వధువు కావాలి కాబట్టి చూసి నేను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తానన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, విదర్భ రాజుకి పుత్రకాముడు అనే రాజు ఉంటాడు. అతను విదర్భ రాజుకి రాజ్యానికి రాజు అనమాట. అతనికి పిల్లలు ఉండరు అనమాట. ఒకసారి అగస్త్య మహర్షి దగ్గరికి వస్తాడు. స్వామి, నాకు పుత్రులు లేరు, నాకు పుత్రుల్ని ప్రసాదించండి స్వామి అని చెప్పి కోరుతాడు అనమాట అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చి. అప్పుడు ఒక కుమార్తెని ప్రసాదిస్తాడు ఆ విదర్భరాజుకి. ఆ కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆ అమ్మాయి పేరు లోపాముద్ర అన్నమాట. ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే, లక్ష్మీదేవి అంత అందము, సరస్వతీదేవి అంత విద్యా సంపన్నురాలై సుగుణాల రాశిగా రాజులుతూ ఉంటుంది. ఆ లోపాముద్ర అగస్త్య మహర్షి విదర్భరాజు దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇట్లా రాజు నాకు ఇలా వివాహం చేసుకోవాలి, మీ అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం జరిపించండి అని చెప్పి కోరతాడు. ఆ కోరగానే ఆ రాజుగారు, అగస్త్య మహర్షి, మీరంటే అడవుల్లో జీవిస్తూ ఉంటారు, నారా చెరలో కట్టి మా 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 కుమార్తె భోగభాగ్యాలతో రాణివాసంలో కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను అల్లారి ముద్దుగా, మీకు ఎలా ఇచ్చి వివాహం చేయగలను నేను అని అడుగుతాడు. అడిగితే ఇది విన్న ఆ లోపాముద్రాదేవి తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి గారు, నాకు అగస్త్య మహర్షిని వివాహం చేసుకోవడం సమ్మతమే, మీరేమి దిగులు పడవద్దు, చింతించవద్దు, నేను చక్కగా ఆయనతో పాటు వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఉంటూ ఆయన సేవ చేస్తూ జీవితాన్ని గడిపిస్తాను అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఆ మాటలకి సంతోషపడి రాజుగారు అగస్త్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించేస్తారు. అగస్త్య మహర్షి లోపముద్రాదేవిని తీసుకొని అతని ఆశ్రమంకి చేరుకుంటాడు. చేరుకుని అలాగా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఆయన ధ్యానంలో ఉంటాడు, తపస్సులో ఉండి తపస్సు చేసుకుంటాడు. రోజు పరిచర్యలు చేస్తూ ఆయనకు కావలసిన వస్తువులన్నీ సామాగ్రి అంతా సమకూరుస్తూ ఆయనకు సేవలు చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఏమవుతుంది, అగస్త్య మహర్షి లోపముద్రాదేవిని చూసి, నాకు ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నావు కాబట్టి నువ్వు దగ్గరికి పిలిచి నీకు ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను, కోరుకో అని అడుగుతాడు అన్నమాట లోపముద్రాదేవికి అర్థమైపోయింది, ఓహో, ఈ అగస్త్య మహర్షి నాకు సంతానం ఇవ్వాలని అనుకుంటున్నాడు అని ఆమెకు కూడా అర్థమైపోతుంది మనసులో. సరే స్వామి, నాకు సంతాన ప్రసాదం కలిగించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను పట్టు వస్త్రాలతో, నగలతో బాగా
ఆభరణాలు ధరించి సంతోషంగా ఉన్న సమయంలో నన్ను నాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకుంటుంది అన్నమాట. కోరుకోగానే అప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఓకే, నాకు ఇప్పుడు మన దగ్గర ధనం లేదు కాబట్టి నేను వెళ్ళి ఒక రాజ్యంకి వెళ్ళి రాజుగారిని అడిగి మనకు కావాల్సిన ధనాన్ని అర్జించి వస్తాను అని చెప్పేసి బయలుదేరి ఒక రాజ్యానికి వెళ్తాను. అంటే అతని తపశ్శక్తి ఉంది. తపశ్శక్తి ద్వారా అది దేన్నైనా సాధించగల శక్తి ఆయన దగ్గర ఉంది, ధనాన్ని కానీ ఏదైనా. కాకపోతే ఆ తపశ్శక్తిని ఎందుకు వృధా చేసుకోవడం అనే దానితో ఒక రాజు దగ్గరికి వెళ్ళి ధనము అడిగి తెచ్చుకుందామని బయలుదేరుతాడు అన్నమాట. అతను సుతరుడు అనే రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, స్వామి ఇట్లాగా నాకు ధనం కావాలి, మీరు ఇవ్వండి, మీకు మీ దగ్గర ఉన్న ధనాగారం నుంచి నాకు అంటే అడుగుతాడు. అలాగానే సరే స్వామి, మీరు అడిగినప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటాను అని చెప్పి అతను ధనాగారం ఉన్న కోశాధికారిని పిలిచి, ఇట్లాగా అగస్త్య మహర్షి నన్ను ధనము అర్థిస్తున్నారు, మన దగ్గర మిగులు ధనం ఏమన్నా ఉంటే మనం ఎంత ఉందో చెప్పండి, మనం అతనికి దానం ఇచ్చేద్దాం అని చెప్పి ధనాగారానికి అధికారిని అడుగుతారు అనమాట. అడిగితే, స్వామి మన దగ్గర మిగులు ధనం ఏమీ లేదు, మనకి వచ్చిన ఆదాయము మన ఖర్చు అంతా కూడా ప్రజలకే ఉపయోగపెడుతున్నాము, మిగులు ధనం అంటే ఏమీ లేదు అని చెప్పి ఆ ధనాధికారి రాజుగారికి చెప్తాడు. చెప్పగానే రాజుగారు, అగస్త్య మహాముని, నేను మీ కోరిన ధనాన్ని మీకు ఇవ్వలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్తాను. చెప్తే, మీరేం బాధపడవద్దు రాజా, మీరు ఉన్నదానాన్ని నాకు ఇచ్చిన తర్వాత మీ ప్రజలను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను ఎటువంటి ధనం కోసమే వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా నాతో పాటు రండి, మీకు కూడా ధనం ఇప్పిస్తాను అని చెప్పేసి ఆ రాజుని తీసుకొని బయలుదేరుతాడు అన్నమాట. ఆ ఇద్దరు కలిసి ప్రధ్వత్సుడు అనే మహారాజు దగ్గరికి వెళ్తారు. ఆ ప్రధ్వత్స మహారాజు కూడా ఆ ధనాగారానికి చెందిన అధికారిని పిలిచి అదే విధముగా అడుగుతాడు అన్నమాట. అడిగితే ఆ అధికారి కూడా, స్వామి రాజువారు, మన దగ్గర కూడా ధనము సరిపడానే ఉంది, మన ఖర్చులకి ఆదాయానికి సమానంగానే ఉంది అని చెప్పేసి అనగానే ఆ రాజు కూడా, అగస్త్య మహామంత్రుడు రాజు, నా దగ్గర కూడా అదే పరిస్థితి స్వామి అని చెప్తాడు. సరే అయితే నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్పేసి ఆ ఇద్దరు రాజు అగస్త్య మహాముని ముగ్గురు కలిసి ఇంకో రాజు దగ్గరికి వెళ్తారు అన్నమాట. ఆయన పేరు త్రిశధన్వుడు. ఆ త్రిశధన్వుడు అనే రాజు దగ్గరికి వెళ్ళగానే ఆయనది కూడా ఇదే పరిస్థితి. ఈ ముగ్గురు రాజులు అగస్త్య మహాముని కలిసి ఇంకో రాజు దగ్గరికి వెళ్దామని బయలుదేరుతారు. బయలుదేరగానే ఒక రాజు ఏమంటాడంటే, మణిమతిపురం అనే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఉన్న ఇల్వలుడు అనే రాజు ఉన్నాడు, అతను రాక్షసుడు, ఆయన అక్రమంగా ధనార్జన చేసి చాలా ధనం ఆర్జించి ఉన్నాడు, మనం అతని దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన ధనం సమకూరుతుంది అని చెప్పేసి సలహా చెప్తాడు. సరే, నువ్వు చెప్పిన విధంగానే ఆ ఇల్వలుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఈ నలుగురు కలిసి ఇల్వలుడి దగ్గరికి వెళ్తాడు. ఇల్వలుడికి ఒక కథ అవుతుంది అన్నమాట. ఇల్వలుడు ఏంటంటే, అతనికి ఒక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడి పేరు వాతాపి. ఇల్వలుడు ఏం చేస్తాడంటే, ఆ బ్రాహ్మణులని ఋషులని ఒకసారి వాళ్ళ అబ్బాయిని ఒక ఇంద్ర పదవి ఇప్పించమని, దానికోసం కావాలన్న యజ్ఞాగతులు చేయించమని ఋషులని బ్రాహ్మణుల్ని పిలిచి కోరతాడన్నమాట. ఈ కోరగానే వీళ్ళు ఏమంటారంటే, ఏదైనా దుష్టుడు, ఇతని ఆలోచన విధానం సరైనది కాదు, మనము ఇతనికి యాగాలు యజ్ఞాలు చేయించామంటే ఆ ఇంద్ర పదవి దక్కిందంటే ఆ కుమారుడికి ఈ ఈ ప్రపంచం అంతా తలకిందులు అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎవరు కూడా అతనికి ఏమి సహాయం చేయకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి బ్రాహ్మణుల మీద, ఈ ఋషుల మీద కోపం పెంచుకొని
శ్రాద్ధ కర్మలు చేస్తున్నాను మా పితృదేవతలు కానీ వంకతో బ్రాహ్మణుల్ని ఈ ఋషుల్ని పిలిచి పురాతన కాలంలో శ్రాద్ధ కర్మలకి మాంసాహారం పెడతారంట. అది కూడా మేకని కోచి మాత్రమే వండి వడ్డిస్తారంట. అది బ్రాహ్మణులకి ఋషులకి చేస్తారంట. ఇది ఆ పాతకాలంలో, ఎక్కువ పురాణ కాలంలో అనమాట. ఈ వాతాపికి ఏమైందంటే అతనికి రూపం మార్చుకునే శక్తి ఉంది. ఈ ఇల్వలుడికి ఏంటంటే చనిపోయిన వారిని బతికించే శక్తి ఉంది అనమాట. వీళ్ళిద్దరికి ఇద్దరికి వరములు ఉన్నాయి. దాని ద్వారా బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిచి వాళ్ళకి ఆ వాతాపిని చంపి మేక అవతారం తీసుకుంటాడంట వాతాపి. ఆ వాతాపిని చంపి ఆ మేకని చంపి వండి అవి వడ్డం చేసి భోజనం పెట్టేవాళ్ళు అనమాట ఋషులకి మునులకి. ఆ భోజనం అయిన అనంతరము ఈ ఇల్లులకి ఒక వరం ఉంది కదా, ఆ చనిపోయిన వారిని బతికించే వరం. వాతాపి రా బయటికి అని చెప్పేసి పిలుస్తాడు. పిలవగానే అతను పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేస్తాడు. ఆ రాగానే ఏమవుతుందంటే ఆ ఋషులు ఆ బ్రాహ్మణులు చనిపోతారు. వీళ్ళు రాక్షసులే కాబట్టి ఆ చనిపోయిన వారిని భుజించి వీళ్ళు ఆకలి తీర్చుకుంటా ఉంటారు. ఇలాగ కొన్ని సంవత్సరాల నుంచి గడుస్తుందని చెప్పేసి ఒక రాజు అగస్త్య మహర్షికి వివరిస్తాడు. అగస్త్య మహర్షి ఏమంటాడంటే అవేం పర్వాలేదు, అదంతా నేను చూసుకుంటాను, పదండి వెళ్దామని చెప్పేసి ఇల్లుళ్ళ దగ్గరికి బయలుదేరుతాడు మణిమతి రాజ్యానికి. వెళ్తూ ఉంటాడు. దూరం నుంచి గమనిస్తాడు అనమాట ఈ ఇల్లుడు ఈ అగస్త్య మహర్షిని వచ్చే రాజుని చూసి, ఆహా ఈ అగస్త్య మహర్షి మంచి దిట్టంగా, అంటే కొద్దిగా అగస్త్య మహర్షి పురసగా ఉంటాడు, బాగా లావుగా బొజ్జేసుకొని మంచి కండాలు పెంచుకొని బాగా ఉంటాయి అనమాట అతనికి. మా అగస్త్య మహర్షిని చూసి ఆహా దిట్టంగా ఉన్నాడు, మాకు ఈరోజు ఆహారానికి బాగా సరిపోతుంది అని చెప్పేసి దూరం నుంచే చూసి ఎదురెళ్ళి పిలుస్తాడు. ఆ మనిషి ఈరోజు మా పెద్దలకి కర్మకాండాలు కర్మ చేస్తున్నాను, మీరు రండి భోజనానికి అని చెప్పి పిలుస్తాను. నేను దానికోసమే వస్తున్నాను అని చెప్పేసి అగస్త్య మహాముని కూడా అంటారు. అతనేమో నేను అనుకున్నది నువ్వు అనుకున్నది బాగుంది మనసులో అనుకొని నాకు ఇవాళ మంచి ఆహారం దొరికిందని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, మీరు ఈలోపు ధ్యానంలో ఉండండి, తపస్సులో ఉండండి, భోజనం రెడీ చేసి మీకు వడ్డిస్తానని చెప్పేసి తమ్ముడిని మేకం మార్చేసి వడ్డిస్తారనమాట. ఈ వడ్డించగానే మిగతా వాళ్ళు చక్కగా భోజనం చేసి భోజనం అయిపోగానే యథావిధిగా ఎప్పటిలాగే ఈ ఇల్లుడు వాతాపి రా బయటికి అంటాడు. ఇంకెక్కడ వాతాపి నాకు జీర్ణం అయిపోయాడని చెప్పేసి మన అగస్త్య మహర్షి చెప్తాడు. అదే స్వామి అంటాడు, ఏందయ్యా నువ్వు భోజనం చేసావు, నీ సంగతి నాకు తెలుసు కదా, భుజించిన వెంటనే నేను జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పేసి నమ్ముకున్నాను. అయిపోగానే ఈ వాతాపి జీర్ణం అయిపోయాడు, నాకు ఇంకెక్కడ వాతాపి ఇక రాడు అని చెప్పేసి చెప్పుకున్నానే కంగు తింటాడు అనమాట. కంగు తిని స్వామి మీరెవరో నాకు అని చెప్పేసి మీకేం కావాలి చెప్పండి స్వామి, నాకు ఇంకేం అవసరం లేదయ్యా, నీ దగ్గర ఉన్న ధనం అంతా నాకు ఇచ్చేస్తే నేను ఈ రాజులు అందరూ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాము అని చెప్పేసి చెప్పగానే అతని దగ్గర ఉన్న ధనము ఆవులు గోవులు మొత్తం వాళ్ళకి ఇచ్చేసి, అలాగే అతని దగ్గర రథం ఒకటి ఉంటుంది అన్నమాట, బంగారపు రథం. ఆ రథాన్ని కూడా అగస్త్య మహామునికి ఇచ్చి సాగనంపుతాడు. దీనికి ఒక విశేషం ఉంది. మనం పిల్లలకి పాలు పుడతారు కదా, ఆ సమయంలో ఆ బొజ్జ మీద ఏది పెట్టినా కానీ పిల్లలకి బొజ్జ మీద నిమురుతాం కదా, జీర్ణం వాతాపి జీర్ణం అని. అంటే జీర్ణం కానీ ఎటువంటి పదార్థాన్ని అయినా జీర్ణం చేసుకునే శక్తి పిల్లలకి ఇవ్వమని ఆ మంత్రాన్ని చెప్తారనమాట. అంటే అగస్త్య మహాముని ద్వారా వచ్చిన మంత్రం కాబట్టి ఆ శక్తి అతనికి జీర్ణశక్తి బాగా ఎక్కువ అనమాట. ఆ జీర్ణశక్తి పిల్లలకు కూడా రావాలని పిల్లలను కూడా ఆహారం ఇచ్చిన తర్వాత పిల్లలకి పాలు కానీ ఏదైనా ఆహారం పెట్టిన తర్వాత తల్లులు కూడా పెద్దోళ్ళు కూడా జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పేసి మనకి
ఆ మంత్రం చెప్తారు అనేది మనకి తెలిసిన విషయం. అలాగే ఈ ముగ్గురు రాజులు కూడా ధనం అంతా తీసుకుని వెళ్ళిపోతారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పటికి అగస్త్య మహాముని మరింత శక్తివంతుడై ఇంటికి తిరిగిపోతాడు. తిరిగి వెళ్ళంగానే ఏమండి ఆ లోపముద్రాదేవిని చూసి నీకు కావలసిన ధనము, ఆభరణాలు, పట్టు వస్త్రములు అన్నీ తెచ్చాను, నీకు కావలసిన విధంగా అలంకరించుకో, ఈ రథము కూడా ఉంది, ఈ రథములో మనము అలాగా తిరిగి వద్దాము అని చెప్పేసి ఆమె రెడీ అవుతుంది. ఆ రథంలో ఎక్కేసి అలా విహరించి వస్తాను. విహరించి వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాడు అనమాట అగస్త్య మహాముని, నీకు పేరు ప్రతిష్టలు, మంచి కీర్తి తెచ్చే ఒక సంతానం కావాలా, అభాగ్యుని లోక అంతకులైనా ఎందుకు పనికిరాని వాళ్ళు 100 మంది కావాలా కుమారులు అని అడుగుతాను. నాకు అంతమంది కుమారులు అవసరం లేదు స్వామి, మన కీర్తి ప్రతిష్టలు, మన వంశ వృద్ధికి కావాల్సిన ఒక్క సంతానమైనా నాకు చాలా అని చెప్పేసి అడిగిద్దాను. ఆ అడగగానే అగస్త్య మహర్షి సరే నువ్వు అన్నట్లేని అని చెప్పేసి వరం ఇస్తాను. ఆ వరానికి ఫలితంగా దృఢశ్యుడు అనే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు జన్మించిన తర్వాత వేదాంగాలు, పురాణాలు అన్నింటినీ కూడా ఏకసంతాగ్రహిగా అన్ని నేర్చుకొని మంచి కీర్తి ప్రతిష్టలు గడిస్తుంది. ఈ పుత్ర సంతానం కలిగింది కాబట్టి ఆ పితృదేవతలు కూడా సంతోషించి వాళ్ళు కూడా పుణ్యలోకాలకి పయనిస్తారు. ఇలా జరుగుతూ ఉండగా అగస్త్య మహాముని ఆ ఆశ్రమంలో ఉండి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలా ముద్రాదేవి పరిచర్యలు చేస్తూనే ఉంటుంది. ఒకనొక రోజు బ్రహ్మదేవుడు అగస్త్య మహాముని ఆశ్రమం నుండి వస్తాడన్నమాట. వస్తూ ఉంటుంటే అగస్త్య మహాముని రావడం గమనించి ఎదురు వెళ్ళి స్వామి రండి అని చెప్పి స్వాగతించి ఆశ్రమంలో స్వాగతించి తగు విధంగా మర్యాదలు చేసి, స్వామి మీకు ఏం చేయాలో నేను చెప్పండి, ఆజ్ఞాపించండి అని చెప్పి బ్రహ్మదేవుడిని కోరతాడనమాట. ఆ బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, నీకు నువ్వు వివాహం చేసుకున్న లోపముద్రాదేవి విష్ణుమాయతో జన్మించింది అనమాట. ఆ విష్ణుమాయ ఇప్పుడు ఒక కావేర రాజు ఉన్నాడు. ఆ కావేర రాజుకి సంతానం లేదు. ఆ కావేర రాజుకి ముక్తి ప్రసాదించాలి. దానికోసమని ఈ లోపముద్రాదేవి విష్ణుమాయ అంశ జన్మించింది కాబట్టి ఆయన విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంటాడు ఎప్పుడు సంతానం కోసం. ఈ లోపముద్రాదేవిని అతనికి సంతానంగా ప్రసాదిస్తాను, నువ్వు వెళ్ళి ఆ తర్వాత ఆ లోపముద్రాదేవిని వివాహం చేసుకుని మళ్ళీ ఇంకోసారి వివాహం చేసుకుని నువ్వు ఆశ్రమాన్ని తెచ్చుకో అని చెప్పేసి చెప్తాడనమాట బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తికి. సరే స్వామి మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పేసి అనగానే ఆ లోపముద్రాదేవి ఆ కావేర రాజుకి కుమార్తెగా జన్మిస్తుంది. కావేర రాజుకి జన్మించింది కాబట్టి ఆ లోపముద్రాదేవికి కావేరి అని నామకరణం చేస్తుంది. ఆ ఆమె కావేరదేవి ఘోర తపస్సు చేస్తూ ఉంటుంది, శివుని ప్రార్థిస్తూ. ఆ తపస్సులో చేస్తూ ఉంటూ ఉంటుంది. ఈ అగస్త్య మహాముని ఆమె వివాహం చేసుకోవడానికి రాజ్యానికి వెళ్ళి కావేరి రాజుగా అట్లాగా మీ కుమార్తె నాకు ఇచ్చి వివాహం జరిపించండి, మీకు ముక్తి కావాలి కదా, నన్ను వివాహం చేసుకుంటే నాకు వివాహం జరిపించి కన్యాదానం చేస్తే మీకు ముక్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పగానే అలాగే స్వామి అని చెప్పేసి ఆ కావేరీ దేవిని అగస్త్య మహామునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. వివాహం అయిన అనంతరము ఈ కావేరీ దేవి ఏమవుతుందంటే కావేరీ నదిగా రూపాంతరం చేసుకుని కావేరీ నదిగా ప్రవహిస్తుంది. ఆ కావేరీ నదిలో ఈ కావేరీ రాజు స్నానం ఆచరించి ముక్తి పొందుతాడు అన్నమాట. అతని ముక్తి పొంది పైలోకాలకు వెళ్ళిపోతాడు. ఈ మనకి కావేరీ నది కర్ణాటక,
ఇటువైపు ప్రవహించే కావేరీ నది ఈమె అన్నమాట. ఈ అగస్త్య మహాముని భార్య కావేరీ నదిగా మారి ప్రవహిస్తూ ఉంటుందండి. ఈ కావేరీ జలము మనకి ఈ తమిళనాడులో కూడా వెళ్తుంది. ఈ కావేరీ నదిని తమిళనాడు వాళ్ళు అగస్త్య మహాముని ద్వారా వచ్చింది కాబట్టి ఈ అగస్త్య మహామునిని బాగా పూజిస్తారు అనమాట ఈ తమిళనాడుని. అలాగా కావేరీ నది జన్మ తీసుకుంటుంది. అక్కడతో బ్రహ్మదేవుడు ఇచ్చిన కర్తవ్యం నిర్వహించేసి అలా ఉంటా ఉంటాడు. అలాగే కొన్నాళ్ళకి అలాగా ఆ ఆశ్రమంలోనే ఉంటా ఉంటాడు. యథావిధిగానే ఆ ఇంద్రుడు రాక్షసుని సంహరించి ఇంద్రాది దేవతలు రాక్షసు సంహారం చేస్తూ ఉంటారు. కొంతమంది రాక్షసులు వృత్రాసురుడు, కాలకేయుళ్ళు అనే రాక్షసులు కొంతమంది తప్పించుకొని వెళ్ళిపోయి సముద్రంలో గర్భంలో దాక్కుంటారు అన్నమాట. చాలా వాటికి రాక్షసులందరినీ సంహరించేస్తారు. ఈ కాలికేయ రాక్షసుడు, ఈ ఉత్తరాసురుడు అనే రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటారు. దాక్కునేసరికి వీళ్ళకి ఆ రాక్షసుని చంపాలంటే కుదరదు అన్నమాట. సముద్ర గర్భంలో ఒక చోటుకి వెతుక్కుంటూ వెళ్ళడానికి వాళ్ళు కనపడకుండా దాక్కుంటూ ఉంటారు. అలా దాక్కున్న సమయంలో ఈ ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి బ్రహ్మదేవ, ఇలా కాలకేయ వృత్తాసుర రాక్షసులు ఇలాగ సముద్ర గర్భంలో దాక్కున్నారు, వాళ్ళని సంహరించాలంటే మా వల్ల కావట్లేదు. వాళ్ళేమో పగలల్లా సముద్రంలో దాక్కుంటున్నారు, రాత్రి సమయంలో వచ్చి మునుల్ని బ్రాహ్మణుల్ని చంపి సూర్యోదయం అయ్యే సమయానికి మళ్ళీ వెళ్ళి దాక్కుంటున్న సముద్ర గర్భంలో, వాళ్ళని సంహరించాలంటే మా వల్ల అవ్వడం లేదు, ఏదైనా మార్గం చెప్పండి అని బ్రహ్మదేవుడిని అడుగుతారు. అలాగనే బ్రహ్మదేవుడు దీనికి పరిష్కారం కావాలంటే అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళండి, అతన్ని సముద్ర జలాన్ని అవపోసన పట్టి జలాన్ని తాగమని చెప్పండి, ఆ జలాన్ని సేవిస్తే వాళ్ళు బయటపడతారు, అప్పుడు మీరు వాళ్ళని సంహరించవచ్చు అని చెప్పేసి బ్రహ్మదేవుడికి చెప్తారన్నమాట. చెప్తుంటే ఇంకా అలాగా చెప్పగానే వీళ్ళందరూ కలిసి అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి, అగస్త్య మహాముని ఇట్లాగ బ్రహ్మదేవుడు ఇట్లాగా ఆయన దగ్గరికి వెళ్తే ఇట్లా రాక్షసుని సంహరించాలని చెప్పారు, మీ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఇలా కోరమని అడిగారని చెప్తే, సరే అలాగే చేద్దామని చెప్పేసి ఈ అగస్త్య మహాముని సముద్రం దగ్గరికి వెళ్ళి అతని దోషుడితో ఆ కమ్మనంలోకి తెచ్చుకుంటాడు ఆ సముద్ర జలాన్ని. ఆ సముద్ర జలాన్ని ఆయన ఆచమనం చేసి ఒక గుటకలో అతను సేవించేస్తాడు. ఆ సేవించగానే ఆ రాక్షసులందరూ సముద్రంలో నుంచి కనబడతారు అనమాట. బయటికి కనపడంగానే ఈ ఇంద్రుడు మిగతా దేవత ఆయుధాలతో వాళ్ళని సంహరించేస్తారు. అలా సంహరించిన తర్వాత మళ్ళీ అగస్త్య మహర్షి సముద్ర జలాలని విడిచిపెట్టండి అని అడుగుతారు. సముద్ర జలాలని విడిచిపెట్టండి నన్నేం చెప్పలేదు, నీకు సేవించమని అడిగారు కాబట్టి సేవించాను, దాన్ని మళ్ళీ వదలమంటే ఇంకెక్కడ నా దగ్గర లేవు, నేను సేవించగానే నాకు జీర్ణశక్తి ఎక్కువగా అని జీర్ణమైపోయినాయి శరీరంలోకి, మళ్ళీ మొదలు పెట్టమంటే నేను నా వల్ల ఏడవుతుంది, అయినా లేవు సముద్ర జలం, నేను ఎక్కడ వదిలిపెట్టేది, జలం లేవు అని చెప్పేసి చెప్తాను అన్నమాట. చెప్పిన తర్వాత కూడా ఒక సలహా చెప్తాను వాళ్ళకి, ఈ సముద్ర జలాలు రావాలంటే మనకి గంగాదేవి వస్తుంది పైనుంచి కిందికి, భగీరథుడు తపస్సు చేసి గంగా నదిని రమ్మని పిలుస్తాడు. ఆ సమయంలో ఆ గంగా నది ప్రవహించి సముద్రంలో చేరి ఆ సముద్రం నిండిపోయి అప్పుడు సముద్ర జలాలు మళ్ళీ పునరుద్ధరణ అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతాడు అన్నమాట. ఈ భగీరథ చరిత్ర అంటే మనకి తెలిసిందేగా. ఆ సమయంలో ఇంకా భగీరథుడు గంగా తపస్సు చేసి గంగా జలాన్ని మనకి భూమి మీద తీసుకొస్తారు. సగర చక్రవర్తి కుమారులు భస్మంలో ఆపుతారు. ఆ సమయంలో భగీరథుడు గంగాదేవిని
భగీరథుడు మనకి నేల మీదకి తీసుకొస్తాడు. అలాగా మళ్ళీ సముద్రంలోకి జలం చేరి సముద్రం సముద్రం నిండిపోతుంది. అలా కొంతకాలానికి కొన్ని సంవత్సరాల తర్వాత, అలాగే కొంతకాలం తర్వాత రామాయణంలో కూడా మనకి రామరావణ యుద్ధంలో జరుగుతుంటే ఆ సమయంలో కూడా రామాయణ కాలంలో కూడా మన అగస్త్య మహాముని రాముల వారికి అరణ్యవాసం సమయంలో అగస్త్య మహాముని ఆశ్రమంకి వస్తారనమాట ఈ రామలక్ష్మణుడు సీతాదేవి. కొన్ని రోజులు ఆయన ఆశ్రమంలోనే నివసించి ఆయన దగ్గర ఉన్న కొన్ని అస్త్రములు ఆయన దగ్గర ఉపదేశం తీసుకొని, ఆ ఉపదేశించిన తర్వాత అస్త్రములు కూడా అతను ఇస్తాడనమాట రాముల వారికి. ధనస్సు, బాణములు, ఇంకా అక్షయం కానీ అమ్ములు పొది ఇవన్నీ ఇచ్చి అగస్త్య మహాముని రాముల వారిని దీవించి పంపిస్తాడు. కొంతకాలం తర్వాత రామరావణ యుద్ధము 7 రోజులు సాగుతుంది అన్నమాట. చివరి 3 రోజులు రావణ సంహారం కోసం రాముల వారు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా యుద్ధం చేస్తూనే ఉంటారు. సాయంత్రానికి ఆ రావణాసురుడు నీరసించిపోయి మళ్ళీ ఆ రాత్రి మంచి శక్తి సంపన్నుడే ఉదయాన్నే మళ్ళీ తిరిగి వస్తాడు. అలా 3 రోజులు జరుగుతుంది. ఆ జరుగుతున్న సమయంలో రాముల వారికి అర్థం కాదు, ఇట్లాగా అతనికి మనం యుద్ధం చేస్తున్నాం బాగానే ఉంది, సాయంత్రానికి అతను నీరసించిపోతున్నాడు, మళ్ళీ ఉదయానికి మంచి బలంగా తయారై వస్తున్నాడు, దీనికి పరిష్కారం ఏంటని చెప్పేసి ఆలోచనలో ఉంటాను. ఆ సమయంలో అగస్త్య మహర్షి రాముల వారి దగ్గరికి వచ్చి ఆయన సంహరించాలంటే నేను నీకు ఆదిత్య హృదయం బోధిస్తాను, ఆ ఆదిత్య హృదయం పఠించి యుద్ధం చేయడానికి వెళ్తే అతని మీదకి నీకు జయం పొందుతావని చెప్పేసి ఆదిత్య హృదయాన్ని బోధిస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ రాముల వారు ఉదయాన్నే సూర్యోదయం అవగానే ఆదిత్య హృదయం ప్రార్థించి ఆదిత్యుడిని అంటే సూర్యదేవుని ప్రార్థించి యుద్ధానికి వెళ్తే జయం పొందుతాడు. రావణ సంహారం జరుగుతుంది. సీతాదేవిని తీసుకొని రాజ్యంకి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి ఆయన సుస్థిరంగా రాజ్యం పరిపాలిస్తూ ఉంటాము. ఆ ఆదిత్య హృదయం ఇప్పుడు కూడా మనం పఠిస్తూ ఉన్న ఆదిత్య హృదయాన్ని ఈ అగస్త్య మహాముని బోధించింది అనమాట మనకి ఇప్పుడు. అట్లాగే కొంతకాలం తర్వాత పూర్వకాలంలో నైషుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ నైష మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందుతాడు. పూర్వకాలంలో ఏంటంటే 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి పొందే అర్హత పొందుతారు అన్నమాట. అలాగే ఏమవుతుందంటే ఆ ఇంద్రదేవుడు బ్రహ్మహత్య పాతక దోషం పొంది ఆ పదవి భ్రష్టుడవుతాడు. పదవి భ్రష్టుడయ్యి ఆ బ్రహ్మహత్య మహాపాతక దోషాన్ని పోగొట్టుకోవడానికి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో నైషుడేమన మహారాజు కూడా 100 అశ్వమేధాగాలు చేసి ఆ ఇంద్ర పదవి పొందే అర్హత కలిగి ఉంటాడు. కాబట్టి ఆ ఎటుకుడి సింహాసనం ఖాళీ ఉందని ఈ ఇంద్ర పదవిని నైషుడికి ఇస్తారన్నమాట. దేవతలందరూ కలిసి ఆ నైషుడు ఇంద్ర పదవి పొంది గర్వము వస్తుంది అన్నమాట. అతనికి శక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఆ శక్తి చూసుకొని అతనికి గర్వం వస్తుంది. ఆ గర్వం వచ్చిన తర్వాత ఆ సేవకుల్ని పంపిస్తారన్నమాట. సచీదేవి ఇంద్రుడి భార్య ధర్మపత్ని. ఆ సచీదేవి నా సింహాసనం మీద ఖాళీ ఉంది, వచ్చి నా పక్కన కూర్చో అని చెప్పేసి ఆ సేవకుల చేత సమాచారాన్ని పంపిస్తాడు సచీదేవి దగ్గర. సచీదేవి ఏమో ఆశ్చర్యచకితురాలై ఇంద్ర పదవి పొందాడు, ఇంత గర్వంతో నన్ను కూడా పిలుస్తున్నాడు అని చెప్పేసి మన దేవగురువు అయిన బృహస్పతి దగ్గరికి వెళ్ళి, గురువర్య ఇట్లాగా
నైషుడు ఇంద్ర పదవి పొందాడు కదా, నన్ను కూడా కోరుతున్నాడు, ఏంటి పరిస్థితి అని చెప్పి బృహస్పతిని అడుగుతున్నాను. అడిగితే అతనికి శక్తి హీనుడైపోతున్నాడు, అందువల్ల ఇతనికి కామక్రోధాలు ప్రబలుతున్నాయి. అయితే ఒక పని చేద్దాము, మహర్షులు మోసుకుంటూ పల్లకిలో వచ్చి నా దగ్గరికి వస్తే నేను నీకు వశమవుతానని చెప్పేసి సేవకుల చేత మంది పంపిస్తుంది సమాచారం. పంపిగానే అతను ఏం చేస్తాడు, మనుషులందరినీ పిలిచి నన్ను పల్లకీలో మోసుకొని సచీదేవి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. ఇతను నూరు మీద అశ్వమేధ యజ్ఞాలు చేసి ఫలితం ఉంది కాబట్టి అతని శక్తి సంపన్నుడు కాబట్టి ఆ మహర్షులు కూడా సరే అని చెప్పేసి ఒప్పుకొని అతన్ని మోసుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే మన అగస్త్య మహర్షి కూడా ఆ పల్లకి మోసే ఋషుల్లో ఒకళ్ళు ఉంటారు, ముందు వరుసలో ఉంటాడు. ముందు వరుసలో అగస్త్య మహాముని కూడా ముందు వరుసలో ఉండి మోస్తూ ఉంటాడు. వెనకాలేమో ఇంకో మహర్షులు వేరే వాళ్ళు ఉంటారు. అలాగా మహర్షులు అందరూ మోసుకుంటుంటే ఈ అగస్త్య మహాముని కొద్దిగా హైట్ తక్కువ ఉంటాడు కాబట్టి అతను నడుస్తూ వెళ్తుంటే కొద్దిగా ఆ పల్లకి ఎగిరి పడుతూ ఉంటుంది. నైషుడి కోపం వచ్చింది, మహర్షులాగా ఏం మీరు సరిగ్గా మోయడం లేదు, ఈ పల్లకి ఏంది ఇలా ఎగరేస్తున్నారు అని చెప్పేసి కోపం తెచ్చుకుంటారు. ఈ కోపం తెచ్చుకునేసరికి ఈ కోపంలో అగస్త్య మహాముని దుర్భాషలాడుతుంది. ఈ అగస్త్య మహాముని అతనికి కూడా కోపిష్టి, మహాకోపిష్టి. ఎంత కోపిష్టి అంటే అతని కోపానికి ఎవరైనా భలే ఇబ్బంది పడుతుంది. ఆ సమయంలో అతని కోపం వచ్చి నైషుడిని శపిస్తాడు. నైషుడా, నువ్వు ఇంత ఖండకావరం చెంది మమ్మల్ని మహర్షుల్ని దూషిస్తున్నావు, నువ్వు సర్పం అయిపోవని చెప్పేసి కాలసర్పం అయిపోవని చెప్పేసి శపిస్తాడు. శపించగానే సర్పం అయిపోతాడు, కొండ చిలువలా తయారైపోయి అడవి ఆ దండకారణ్యంలో పడిపోతాడు. ఈ దండకారణ్యంలో పడిపోగానే నైషుడు కొండ చిలువలాగా దండకారణ్యంలో ఉంటాడు. ఆ సమయంలో మహాభారత కాలంలో నైషుడు ప్రశ్నలు అని చెప్పి మనకి ఉంది మహాభారతంలో. ఆ భీముడిని పట్టుకుంటాడు అనమాట. నైషుడు పట్టుకుని ఉండగా ధర్మరాజు భీముడిని ఎత్తుకుంటూ వస్తాడు. ధర్మరాజు కొండ చిలువ భీముడిని పట్టుకోగానే, ఏంటి భీముడు ఇంత బలవంతుడు, అంత బలవంతుడైన భీముడిని ఈ సర్పం ఇలా గట్టిగా పట్టుకొని వదలట్లేదు, మహానుభావ ఎవరు మీరు అని చెప్పి ఆ నైషుడిని ధర్మరాజు గారు అడుగుతారు. అడిగితే, ధర్మరాజా, నాకు కొన్ని ప్రశ్నలు సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలకి సమాధానాలు నువ్వే ఇవ్వాలి, ఆ సమాధానాలు నాకు తృప్తినిస్తే నీ సోదరుడిని నేను వదిలేస్తానని చెప్పేసి అడుగుతాడు. నైషుడు ప్రశ్నలు ఇస్తాడు, సమాధానాలు చెప్పగానే భీముడిని వదిలేసి వెళ్ళిపోతాడు. మనకి మహాభారత కాలంలో నైష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు అని ఉంటాయి కదా, దాంట్లో ఈ నైష ప్రశ్నలు మొదటగా వస్తాయి, తర్వాత యక్ష ప్రశ్నలు. అలాగా శాపం కూడా నైషుడికి కూడా శాపం శాపం కూడా పోయి ఆయన మళ్ళీ యథావిధిగా ఆయన రాజ్యపాలన ఆయన చేసుకుంటుంది. ఇట్లా కొంతకాలం తర్వాత అగస్త్య మహాముని ద్వాదశ వార్షిక యజ్ఞాలు చేద్దామని అనుకుంటారు. ఈ ద్వాదశ వార్షిక యజ్ఞాలు ఏంటంటే ఈ యజ్ఞాలు 12 సంవత్సరాల పాటు జరుగుతాయి అన్నమాట. ఈ యజ్ఞాలకి సమిధులు, కావలసిన సమిధులు ఇవన్నీ సమకూర్చమని మన ఇంద్రదేవుడిని పిలిచి అడుగుతాడు. అడిగితే దానికి ఇంద్రదేవుడు ఏమి సమాధానం ఇవ్వకపోయేసరికి అగస్త్య మహామునికి కోపం వచ్చి, నువ్వు ఇవ్వకపోయావు, నా శక్తి సామర్థ్యాలతో నేనే వర్షములకు కుంభవృష్టి కురిపించుకొని నాకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూర్చుకుంటా అని చెప్పేసి అంటాడు అనమాట. అనేసరికి ఈ ఇంద్రదేవుడు భయం వేసి, ఎందుకు స్వామి నేను వేస్తున్నా అని చెప్పేసి కావాల్సిన సామాగ్రి అన్ని సమకూర్చేసి ఆ యజ్ఞాన్ని సకాలంలో
ఆ 12 సంవత్సరాల యజ్ఞాన్ని అగస్త్యుడు పూర్తి చేస్తాడు. పూర్తి చేస్తాం అయిపోతుంది. ఆ కథ అక్కడితో అయిపోతుంది. ఇంకో కథ. ఇప్పుడు ఈ సూర్యదేవుడు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మనకి పగలు రాత్రి వచ్చేలాగా ఆ మేరు పర్వతం బాగా ఎత్తైన పర్వతం అన్నమాట. ఆ బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు ఆ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పేసి బ్రహ్మదేవుడు పగలు రేయి రావాలంటే ఆ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మన భూమికి విశ్వానికి పగలు రేయి ఏర్పడుతుందని చెప్పేసి బ్రహ్మదేవుడు సూర్యునికి ఆజ్ఞాపిస్తాడు. ఆ సూర్యదేవుడు నక్షత్రాలు చంద్రుడు అందరూ కూడా ఆ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే ఈ వింధ్య పర్వతంకి కోపం వస్తుంది. వింధ్య పర్వతం ఏమనుకుంటాడంటే, ఈ వింధ్య పర్వతం నేను ఆ మేరు పర్వతం కంటే బాగా ఎత్తైన దాన్ని కదా, నన్ను ఎవరు స్థుతించట్లేదు, ఆ మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నారు అందరూ ఋషులు కానీ సూర్యచంద్రరాజులు నక్షత్రాలు కూడా, నాకు నీకు ఏంటి తేడా అని చెప్పేసి ఈయనకి బాగా కోపం వచ్చేస్తుంది. ఈ వింధ్య పర్వతానికి ఒక శక్తి ఉందన్నమాట. ఆయనకి ఎంత ఎత్తు కావాలన్నా పెరిగే శక్తి ఉంది. ఆ శక్తి ఎలా వస్తుందంటే శివుణ్ణి ప్రార్థించి ఈశ్వరుణ్ణి ఆ శక్తి పొందుతాడు. నాకు ఎంత ఎత్తైన పెరగగలిగే శక్తి సామర్థ్యాలు అని ఈశ్వరుని పొందుతాడు. ఆ వరం మూలాన మన వింధ్య పర్వతం ఆ మేఘంలోకి బాగా వ్యాపించి ఆ సూర్యుడికి చంద్రుడికి ఆ ప్రదక్షిణానికి అడ్డం వచ్చేస్తుంది. అడ్డమే వచ్చేసరికి అడ్డంగా ఉండేసరికి పగలు రేయి ఇక ఉండదన్నమాట. రాత్రి పగలు అనేవి స్తంభించిపోతాయి. ఆ స్తంభించిన ఋతువులు కూడా ఆగిపోతాయి. ఆ రేయి పగలు లేదు కాబట్టి ఋతుక్రమం అవన్నీ కూడా ఆగిపోతాయి. ఇలా ఆగిపోయేసరికి భూమి మీద అన్ని కూడా నశిస్తూ ఉంటాయి. వర్షాలు ఉండవు, ఎండ వాన సరిగ్గా ఉండవు. ఆ రేయి పగలు కూడా మనకి ఉండపోయేసరికి ఉన్న జీవరాశులు కూడా సమస్తము నశించిపోతూ ఉంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు అన్నమాట మహర్షులందరూ. బ్రహ్మదేవ ఇలా జరుగుతుంది, ఆ వింధ్య పర్వతం ఇలాగా బాగా ఎత్తు ఎదిగిపోయాడు, ఋతువులు పగలు రేయి కూడా ఆగిపోయి, దానికి పరిష్కారం ఏంటని అడిగితే మీరు అందరూ కలిసి అగస్త్యముని దగ్గరికి వెళ్ళండి, ఆయన కాశీలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీకు పరిష్కారం దొరికిద్దని చెప్తే అందరూ కలిసి అగస్త్య మహాముని దగ్గరికి వచ్చి జరిగిన వృత్తాంతం అంతా చెప్తే సరే అయితే నేను బయలుదేరి వెళ్తున్నాను, నేను దక్షిణయాత్ర చేస్తాను, దక్షిణయాత్ర కోసం వెళ్తానని చెప్పేసి ఆ కాశీలో నుంచి వింధ్యపర్వతం దగ్గరికి సతీ సమేతంగా చేరుకుంటాను. ఆ రావడం గమనించిన వింధ్యుడు అగస్త్య మహాముని శక్తి సంపన్నుడు నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పేసి ఆయన్ని మర్యాదపూర్వకంగా దగ్గరికి రాగానే ఆయన శిరస్సు ఉంచి ఆయన హైట్ ని కూడా తగ్గించుకొని మంచి మామూలు స్థాయికి వచ్చి అగస్త్య మహాముని మీరు నన్ను దర్శించడానికి వస్తున్నారు, నా దగ్గరికి వచ్చారు, మీరు మంచి శక్తి సంపన్నుడు అని చెప్పి వందనం చేస్తుంది. అగస్త్య మహాముని చెప్పిన ఆయన నమస్కారాలు స్వీకరించి ఆ వింధ్య పార్వతమా నేను దక్షిణాది యాత్రకు వెళ్తున్నాను, నేను ఇంత ఎత్తున్నావు కాబట్టి నేను దాటాలంటే నాకు ఇబ్బంది సత్యసంబంధంగా, నువ్వు కొద్దిగా ఇలాగే ఉండు, నేను దాటి వెళ్ళి దక్షిణాత్ర పూర్తి చేసుకుని వస్తాను, అప్పుడు దాకా ఇలాగే ఉందని చెప్పేసి వింధ్య పర్వతానికి చెప్తే అలాగే స్వామి అని చెప్పేసి అలా ఉండిపోతుంది. యథావిధిగా ఆ వింధ్య పర్వతం గర్వాన్ని కూడా అనిసి మన దక్షిణ యాత్రకు వస్తాడు. ఆ దక్షిణాది యాత్రలో శ్రీశైలం చేరుకొని అక్కడ శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కుమారస్వామి అగస్త్య మహామునికి దర్శనం ఇచ్చి కాశీఖండం గురించి, కాశీఖండం శిష్టి గురించి వివరించి చెప్తూ ఉంటాడు అగస్త్య మహాముని. అగస్త్య మహామునికి కుమారస్వామి విశేషాలన్నీ చెప్తాడు కాశీ విషయం గురించి. అలాగా శ్రీశైలంలో ఆశ్రమం నిర్మించుకొని అగస్త్య మహాముని జపాలు చేసుకుంటూ తపం చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో
ఆ సమయంలో శ్రీశైలానికి మన వ్యాస మహర్షి శిష్య సమేతంగా కాశీ నుంచి అన్నపూర్ణాదేవి ఆజ్ఞాపించింది అనమాట. వశిష్ఠ ఈ మన వ్యాస మహర్షిని ఆజ్ఞాపించింది అనమాట. నువ్వు అటు శ్రీశైలం వెళ్ళి అగస్త్య మహాముని ఉన్నాడు, అతని దగ్గర నువ్వు కొన్ని తెలుసుకుంటామని చెప్పేసి పంపించింది. అలాగా వ్యాస మహర్షి ఇలా అగస్త్య మహాముని దగ్గర ఆశ్రమం వస్తే అతను కాశీ విశేషం గురించి అగస్త్య మహాముని వ్యాస మహర్షికి బోధించి విశేషాలని చెప్పి తపంలో ఆ తపమహిమతో వ్యాసుడికి అన్ని ద్వాదశం క్షేత్రాల గురించి, అన్నిటి గురించి, తీర్థయాత్రల గురించి అన్ని చెప్పి ఆయన ఇంకా అక్కడి నుంచి కృష్ణ మహాముని వేరే దక్షిణాది యాత్ర ఇంకా యాత్ర చేయాల్సి ఉంది అని చెప్పేసి ఆయన వచ్చేస్తాడు అక్కడి నుంచి. అగస్త్య మహాముని పరశురాముకు కూడా అగస్త్య మహాముని ఒక వరం ఇస్తాడు. పరశురాముడు రాజుల్ని 21 సార్లు దండయాత్ర చేసి సంహరించాడు కదా. దానికి కావాల్సిన శక్తి కూడా కృష్ణ కవచం అనే ఒక కవచాన్ని అగస్త్య మహాముని పరశురామునికి ఇస్తాడన్నమాట. దాంతో ఈ పరశురాముడు రాజులందరినీ 21 సార్లు దండయాత్ర తీసి వాళ్ళని సంహరించి అలా చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే మహాముని రాజు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్త్య మహాముని రావడం గమనించాడు. అగస్త్య మహామునుడికి కోపం వచ్చి మనకి నువ్వు ఏనుగుపై జన్మ తీసుకో అని చెప్పేసి శపిస్తాడు. ఏనుగు జన్మ తీసుకోమని చెప్పించింది శ్రీమద్ భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఉండే గజేంద్రుడు ఈ ఇంద్రజిమ్నుడు మహారాజా అనమాట. అలాగే కుబేరుడు కుబేర కులపతి చేస్తున్న సత్రయాగానికి రాక్షస బలాలతో విమానంలో కుబేరుడు ప్రయాణిస్తూ ఉండేవాడు. అతని స్నేహితుడైన మణిమంతుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఏం చేస్తాడంటే ఆ విమానంలో వెళ్తూ ఉండగా నేల మీదకి ఉమ్మేస్తాడు అనమాట. ఆ ఉమ్మేసే సమయంలో మన అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటాడు. అగస్త్య మహాముని మీద వచ్చి పడుతుంది. అగస్త్య మహాముని తపస్సులో ఉండేసరికి అతని మీద పడేసరికి కోపం అతన్ని బలగాల సమేతంగా నువ్వు ఒకే ఒక మనిషి ద్వారా సంహరించబడుతుందని చెప్పేసి శాపం ఇస్తాను. ఆ శాపం కారణంగానే మహాభారత యుద్ధ సమయంలో భీముడి చేతులు వీళ్ళందరూ మరణిస్తారు. కొంతకాలం తర్వాత అగస్త్య మహాముని పుష్కర తీర్థంలో కుమారస్వామిని పూజ చేసుకొని అలా ఉండగా మన గోదావరి నది సమీపంలో అన్ని తీర్థాలను దర్శించుకొని దండకారణ్యంలో ప్రయాణించి గోదావరి తీరంలో ఉన్న పంపా సరోవరము, దండకారణ్యము, గోదావరి తీరము, కోటిపల్లి, పల్లిమేల, భీమేశ్వరము, ద్రాక్షారామము, వీరభద్రాపురము అని మొదలగు అన్నింటినీ తీర్థాలన్నీ దర్శించుకొని కొల్లాపురంలో చేరుకోవాలి. కొల్లాపురంలో లక్ష్మీదేవిని ఎలా కాబట్టి అలాగే కొల్లాపురం చేరి లక్ష్మీదేవిని ధ్యానించి లక్ష్మీదేవి దగ్గర వరం పొందుతాడు. నువ్వు ఒక జన్మ తీసుకుంటావు వేదవ్యాసుడి రూపంలో ఒక యుగంలో అని చెప్పేసి వరం ఇచ్చింది. అలాగా అగస్త్య మహాముని కొంతకాలం తర్వాత అరణ్యంలో నారాయణుని సేవిస్తూ ఉండేవాడు. నారాయణుడికి నారాయణుడు అగస్త్య మహాముని కనిపించి వరాలు ఇస్తాడు. నువ్వు ఎప్పుడు ఏ లోటు లేకుండా జీవిస్తూ ఉంటావు అని చెప్పి చిరంజీవిగా ఉంటావు అని చెప్పేసి వరం ఇస్తాడు. ఆ వరం ఇచ్చిన తర్వాత అగస్త్య మహాముని మనకి కొన్ని గ్రంథాలు కూడా రాశాడండి. ఆ గ్రంథాల పేరు అగస్త్య గీత, అగస్త్య సంహిత అని పురాణాలు కూడా
అగస్త్య మహాముని మనకి ప్రసాదించాడు. ఇట్లాగా ఇతను చేసిన ప్రతి పని కూడా లోక కార్యం కోసం, లోక కళ్యాణం కోసం ఉపయోగపడే పనే చేశాడు, ఏది చేస్తే కానీ. అలాగే ఇప్పటికి కూడా అగస్త్య మహర్షిని భాద్రపద మాసంలో బ్రాహ్మణులందరూ వీళ్ళందరూ కలిసి భాద్రపద మాసంలో పూజ చేస్తారు అన్నమాట. భాద్రపద మాసంలో నక్షత్రంలా వాళ్ళకి దర్శనమిస్తుంది. దర్శనమిచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణులందరూ అగస్త్య మహాముని బొమ్మను చేసి పూజ చేసి రాత్రి జాగరణ కూడా చేసి అగస్త్య మహాముని లోపముద్రాదేవి అనుగ్రహం పొంది ఉంటారని జాగరణ చేసి పూజ చేస్తే వాళ్ళ అనుగ్రహం పొందుతారని ఇప్పుడు కూడా వాళ్ళు బ్రాహ్మణులు పూజ చేస్తూ ఉండేవారు. ఇదండి మన అగస్త్య మహాముని జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు నేను తెలుసుకున్న వాటికి మీకు నేను చెప్పగలిగాను. ఇంతటితో ఈ అగస్త్య మహాముని చరిత్రని ముగిస్తుంది. దీంట్లో లోపాలు చాలా వాటిని కూడా మీరు క్షమించాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సద్గురు శాంకరి యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.